అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన భూములను ముఖ్యనేత వర్గం కొల్లగొడుతుంది. తాజాగా బొమ్రాస్పేటలో భూ పందేరానికి దిగింది. దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలు లేకుండా రైతుల స్వాధీనంలో ఉన్న భూములను అక్రమార్కులు సొంతం చేసుకుంటున్నారు. ఓవైపు వందలాది ఎకరాలపై అనధికారిక నిషేధం కొనసాగుతుండగా, మరోవైపు ఊరు పేరు లేని ఓ ఉత్తర్వును అడ్డుపెట్టుకుని రాత్రికి రాత్రే భూముల యజమానుల పేర్లు మారిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత జాబితా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. ఇల్లు, వాకిలి, పొలాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితా కత్తిని జులిపిస్తున్నది. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మాత్రం దాదాపు 1000 ఎకరాలపై అనధికారిక నిషేధం అమలవుతున్నది. షామీర్పేట మండలం బొమ్రాస్పేటలోని కొన్ని సర్వే నెంబర్లలో ఉన్న భూముల లావాదేవీలను అధికారులు తిరస్కరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వాస్తవ యజమానులకు తెలియకుండానే రాత్రికి రాత్రే ఎకరాలకు ఎకరాలు భూ బదలాయింపు జరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యనేత ప్రధాన అనుచరుడి కనసన్నల్లో జరుగుతున్న బొమ్రాస్పేట భూ వ్యవహారంలో ప్రఖ్యాత సంస్థ ఐటీసీ కూడా బాధితుల జాబితాలో చేరిందని సమాచారం. తమకు న్యాయం చేయాలని బాధితులు నెలల తరబడి సర్కారు పెద్దల నుంచి తహసీల్దార్ వరకు మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు. తమకు తెలియకుండానే భూభారతి రికార్డుల్లో పేర్లు మారిపోతుండటంతో నా భూమి వంతు ఎప్పుడని భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగిపోయిన బొమ్రాస్పేట భూ బాధితులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని బొమ్రాస్పేట సర్వే నెంబర్ 323 నుంచి 409 వరకు ఉన్న 1049 ఎకరాల భూములకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1950-60 దశకంలో గుడివాడ పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య షామీర్పేట మండలంలో వందలాది ఎకరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే వాటిని నేరుగా తన పేరిట కాకుండా తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇలా ఆయన కుమారుడు అమరేందర్ బాబుతో పాటు మరో 20 మంది పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో సుమారు 795 ఎకరాలు పట్టాభూమి కాగా మరో 255 ఎకరాలు ఇనాం భూములు. ఆ తర్వాత ఈ 1049 ఎకరాలను 21 మంది పంచుకున్నారు. అనంతరం 795 ఎకరాల పట్టాభూముల్లో 258 ఎకరాల వరకు 50B సర్టిఫికెట్ల ద్వారా విక్రయించారు. మిగిలిన దాదాపు 537 ఎకరాల్లో కొంత బలరామకృష్ణయ్య పేరిట జీపీఏ చేశారు. ఇలా మొత్తం భూముల్ని అనేక మందికి విక్రయించారు. ఆ భూముల్ని కొనుగోలు చేసిన వారు అందులో వ్యవసాయం చేశారు. కాలానుగుణంగా ఆ 100 ఎకరాల భూములను కొన్నవారు ఇతరులకు అమ్ముతూ అనేక మంది చేతులు మారాయి. అదే రీతిన రికార్డుల్లో మ్యుటేషన్లు జరుగుతూ పాస్ పుస్తకాలు కూడా జారీ అవుతూ వచ్చాయి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వారి స్వాధీనంలోనే భూములు ఉండడంతో ఎక్కడా ఏ వివాదం లేకుండా ఉన్నది. ప్రస్తుతం బొమ్రాస్పేట సర్వే నంబర్ 329 నుంచి 409 వరకు దాదాపు 400 మందికి పైగా రైతులున్నారు. బలరామకృష్ణయ్యకు చెందిన 21 మంది బొమ్రాస్పేటలో భూములు కొనుగోలు చేయడం, విక్రయించడం పూర్తయింది. వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం 1973 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ 21 మందిలోని 17 మందికి అప్పటి అధికారులు నోటీసులు జారీ చేశారు. బొమ్రాస్పేటలో ఎంత విస్తీర్ణంలో భూములున్నాయనే దానిపై డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్డీఓ ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఆ 17 మంది గ్రామంలో తమ పేరిట ఒక్క గుంట భూమి కూడా లేదని డిక్లరేషన్ ఇచ్చారు. దీనికి అధికారులు సమ్మతించకపోవడంతో సదరు 17 మంది వ్యక్తులు తాము భూముల్ని ఎవరెవరికి ఏ సమయంలో విక్రయించామనే వివరాలు సమర్పించారు. మరోవైపు 21 మందిలో మిగిలిన 4 వ్యక్తులు ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా కొంత భూమిని సీలింగ్ సర్ప్లస్ గా అప్పట్లోనే అధికారులు నిర్ధారించారు. తర్వాత కాలంలో అధికారులు ఆ భూములను భూమి లేని నిరుపేదలకు అసైన్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కొన్ని సంవత్సరాల కిందట 1965లో భూముల్ని కొనుగోలు చేసిన 21 మందికి చెందిన వారసులు కొంతమంది తెరపైకి వచ్చారు. తమ వాళ్ళు గతంలో ఆ భూముల్ని ఎవరికీ విక్రయించలేదని, అవన్నీ నకిలీవంటూ ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 2016లో 1965 నాటి పట్టాదారులు తనకు జీపీఏ ఇచ్చారంటూ దుగ్గిరాల యుగేంద్రబాబు అనే వ్యక్తి తెరమీదికి వచ్చాడు. జీపీఏల ఆధారంగా ఎల్బీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూ విక్రయాలు మొదలుపెట్టాడు. వాటిని కొనుగోలు చేసిన వారు మ్యుటేషన్ కోసం సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు రావడంతో విషయం బయటపడింది.
అసలు భూ యజమానులకు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా విచారణ చేపట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. గతంలో ఎనీవేర్ రూపంలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో యుగేందర్ బాబు మరో రూపంలో తమ భూములపై దండయాత్రకు వచ్చినట్లు బాధిత రైతులు చెప్తున్నారు. అకస్మాత్తుగా కందుకూరు ఆర్డీఓ పేరిట ఉత్తర్వుల్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆ ఉత్తర్వుల్ని పరిశీలిస్తే అది జారీ అయిన తేదీ నుంచి దాదాపు 2 దశాబ్దాల పాటు బయటికి రాలేదు. దీంతో ఆ ఉత్తర్వులపై రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ ఉత్తర్వుల కాపీపై ఆర్డీఓ రంగారెడ్డి తూర్పు ముద్ర లేదని, ఇతర అనేక సాంకేతిక ఆధారాలతో అవి నకిలీవని తాము నిర్ధారణకు వచ్చామని రైతులు చెప్తున్నారు. అదే విషయాన్ని అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బొమ్రాజ్పేటలో 100 ఎకరాలపై కన్నేసిన వ్యక్తి అదును కోసం చూస్తున్నట్లు ముఖ్యనేత కోటరీకి ఉప్పందింది. ఎప్పటి మాదిరిగానే తక్షణం ముఖ్యనేత అనుచరుడు రంగంలోకి దిగారు. ఓవైపు అసలైన భూ యజమానులకు మాత్రం అనధికారిక నిషేధం అమలవుతుండగా రాత్రికి రాత్రే ఇతరుల పేరు మీదికి భూములు మారిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అనుమానాస్పదమైన ఆర్డీఓ ఉత్తర్వులు, తదనుగుణంగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వుల్ని ఆసరాగా చేసుకుని భూములు సదరు యుగేంద్ర బాబు పేరు మీదికి మారుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగడం లేదని వెంటనే అందులో సగం విస్తీర్ణం ఇతరుల పేరు మీదికి మార్చుతున్నారని చెప్తున్నారు. దీంతో బొమ్రాజ్పేట భూముల్లో 50% కమిషన్ అమలవుతున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.